అబ్రహాముకు దేవుడిచ్చిన దర్శనము 4 తరములైనాక 430 ఏండ్లైనాక జరిగింది. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిన దేవ దర్శనము ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును. దేవుని ప్రజలందరూ సత్యములో ప్రతిష్ఠింపబడతారనే దర్శనం మనకు వచ్చింది. ఈ దర్శనం ఇర్మియాకు వచ్చింది. అందుకే పెకలించువాడుగా, నశింపజేయువాడుగా, పడద్రోయువాడుగా, కట్టువాడుగా, నాటువాడుగా దేవుణ్ణి నియమించాడు ఆయన. ఎందుకంటే నేను పంపని వాళ్ళు ప్రవక్తలమని పరిగెత్తి వచ్చారు, నేను ఆజ్ఞాపించకపోయినా బోధలు చేస్తున్నారు. ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు, నేను వాళ్ళు పంపలేదు. దే ఆర్ నాట్ మై సర్వెంట్స్, దట్స్ నాట్ మై మెసేజ్. ఇర్మియా నా దాసుడా, దేవుని చిత్త వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి వారిని నువ్వు ఎదుర్కోవాలి. నీవు నా నోరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము దయచేసి 8వ వచనం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యుద్ధ ఉన్నదనియు మీరు ఎలా అందరూ? నిజమే గాని శాస్త్రుల కలము అంటే ఏంటో తెలుసా? కళ్ళ అంటే అబద్ధము, కలము అంటే పెన్. కలము అంటే లయింగ్ పెన్ అని ఇంగ్లీష్ బైబిల్ పెన్ అన్నమాట. వాళ్ళ కలము అబద్ధం చెబుతుంది. అంటే అర్థం ఏంటి? కలముతో ఏం చేస్తారు? గ్రంథాలు రాస్తారు. గ్రంథములు రాశారు, అబద్ధాలు ప్రచారం చేశారు. క్రైస్తవ సాహిత్యము, భక్తులు రాసినటువంటి గ్రంథాలలో కళ్ళలు అంటే ఫాల్స్ టీచింగ్స్, అబద్ధ బోధలు, సత్య బోధలు ధర్మశాస్త్రమునకు అపార్థము కల్పించారు. పరిశుద్ధాత్మ పొందండి అని దేవుడు చెప్తే పొందనక్కర్లేదని ఒకడు బుక్ రాస్తాడు. శ్రమల కొరకు సిద్ధంగా ఉండమని దేవుడు చెప్తే శ్రమల్లో ఏమిలో మనం హ్యాపీగా ఏసీలో కూర్చొని ఎత్తపడతామని ఒకడు చెప్తాడు. కలము, అబద్ధములాడే కళలు ఉన్నాయి, అబద్ధాలు చెప్పులాడే కళలు ఉన్నాయి, అబద్ధాలు చెప్పే గ్రంథాలు ఉన్నాయి ప్రియులారా. అలాగే ఇర్మియా గ్రంథములో 21వ వచనం, స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెబుతా, అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వాళ్ళని నేను పంపలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు పంపనే లేదు, వచ్చేసారు ప్రసంగాలకు. దేవుడు అంటున్నాడు, రే మీరందరికీ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. దేవుని ప్రజలను తప్పుదారి పట్టించడానికి అబద్ధ బోధలన్నీ కట్టుకొచ్చారు ఈ దుష్ట ప్రవక్తలు. ఇర్మియాని లేపి అన్నాడు, ఇదంతా కూలగొట్టే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూలగొట్టుటకు, నశింపజేయుటకు, దీన్ని నశింపజేయాలండి. ఇర్మియా ప్రవక్త దయచేసి ఇర్మియా 1వ అధ్యాయం, పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును. ఏం పెళ్ళగించాలి, ఏం విరగొట్టాలి? ఇశ్రాయేల్ దేశం ముందే నాశనం అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం ముందే బబులోను రాజు నాశనం చేసేసాడు. ఇప్పుడు నేనేం నాశనం చేయాలి? బబులోనుకు చూడబోయి వాడి సంగతి నాకు అసలు అది సబ్జెక్టే కాదు. యెజెబెలు ఆత్మ నా ప్రజల హృదయాలలో ఏది కట్టిందో దాన్ని కూలగొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం అబద్ధ బోధల ప్రపంచాన్ని కూల్చివేయటానికి దేవుడు చాపిన బలమైన హస్తం అగాపే సంఘం. ఆది నుండి ప్రవక్తల నోట దేవుడు పలికిన మాట నెరవేర్చడానికి దేవుడు చాపిన హస్తము అగాపే సంఘం. అబద్ధ బోధల కళ్ళ బోధలు, అబద్ధ బోధలను
అసత్య సిద్ధాంతాలను పెకలించడానికి దేవుడు తెరిచిన నోరు అగాపే సంఘం. దిస్ ఈస్ ద విజన్ వీ హ్యావ్, బట్ దేర్ హ్యాస్ బీన్ ఎ డిలే. थोड़ा सा देर हुआ था, मान लेते हैं, देर वाज ఎ డిలే. మనం అనుకున్నంత తొందరగా జరగలేదు పనులు, అనుకున్న తొందరగా డబ్బులు రాలేదు, అనుకున్నది తొందరగా మందిరాలు కట్టబడలేదు, అనుకున్నంత తొందరగా అబద్ధ బోధకులు మట్టుమాయం కాలేదు. బట్ స్టిల్ ఆలస్యమైనను తప్పక జరుగును. ఈ విశ్వాసముతో జీవించువాడు నిత్యం బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడు, తూర్పున ఉదయిస్తాడా లేకుంటే ఉత్తరానికి కొంచెం అనుమానంగా ఉంది సార్ అని ఎవరికైనా డౌట్ ఉందా? సూర్యుడు ఉదయిస్తే తప్పకుండా తూర్పున ఉదయిస్తాడు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడో లేదు అన్నదైనా ఒకవేళ అనుమానాస్పదం కావచ్చు, కానీ మొత్తం క్రైస్తవులందరూ అగాపే సంఘ బోధలోనికి వచ్చి తీరుతారనే దాంట్లో రవ్వంత అనుమానం లేనే లేదు. ఈ విశ్వాసము మనలో ఉండాలని ప్రభువాత్మ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలస్యమైనను డ్రీమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మొత్తం క్రైస్తవ సమాజం అంతా సత్యములో ఏకమవుతుందనేది మనంగానే పగటి కళలు కాదు, ఇది దేవుడు అంటున్న కళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపులో దేవుడు ఉంచిన కళలాగా మన మనసులో ఒక కళ దేవుడు ఉంచాడు. టోటల్ క్రిస్టియన్ సొసైటీ, ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు అవర్ డాక్ట్రిన్. ఇవాళ క్రైస్తవ సమాజం కూడా అబద్ధాల బోధల్లోంచి బయటకు వచ్చేస్తుంది. చిలకరింపు బాప్తిస్మము ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి ఒక్క సంఘము వాళ్ళ మందిరాల్లో ముంచడం బాప్తిస్మం కూడా ట్యాంకులు కట్టుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవన్నీ ఫోన్లో యూస్ట్రీమ్లో ప్రార్థనలు చేసి మనం ఇనాగరేషన్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను దూషించే ప్రతి ఒక్క సంఘం, బ్రదరన్ సంఘాలు, హెబ్రోను సంఘాలు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే కూటాలు పెడతారు. మనం ఇక్కడ నుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కొరకు, వారి కొరకు ప్రార్థనలో నడిపించి అభిషేకాన్ని దింపుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. టైం విల్ కమ్ డెఫినెట్లీ. ఫర్ మీ దర్ ఇస్ నో డౌట్. మీరు కూడా అనుమానపడదు, నేను చెప్తున్నాను. అనుమానపడువాడు అసలు బహుమానమే పొందకుండా, దర్శనములు లేకుండా, ఉద్యమంలో లేకుండా, సైన్యంలో లేకుండా, అడ్రస్ లేకుండా పోతాడు. అనుమానించొద్దు. ఇది అనుమానించినందుకే చాలామంది వాళ్ళ అడ్రస్లో లేకుండా పోయారు. You know why some people are not to be seen now?